హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ట్ లైఫ్ బైట్స్. ఈ రోజు రెసిపీ టమాటో రసం. స్పైసీగా టేస్టీగా టమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా టమాటో రసం ప్రిపేర్ చేసుకోవడానికి మీడియం సైజ్ లో ఉన్న 4 to 5 టమాటోస్ వరకు తీసుకోవాలి. అలానే మీడియం సైజ్ లో ఉన్న 2 ఆనియన్స్, 4 to 5 వరకు గ్రీన్ చిల్లీ తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ పచ్చిమిర్చిని మజ్జిగ చీల్చుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటో రసం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నెని తీసుకోండి. అలానే వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటోస్ ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని తీసుకోవాలి. నేను ఇక్కడ టమాటో ఎక్కువగా తీసుకున్నా కాబట్టి చింతపండు కొద్దిగా తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు టమాటోలు తక్కువ తీసుకుంటే చింతపండు కొంచెం పెంచుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టేసి ఒక 2 minutes వరకు మగ్గించుకోండి. కొంచెం మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. టమాటోస్ ఉడికేలోపు టమాటో రసం కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పాన్ లో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, అలానే 1 టీ స్పూన్ జీలకర్ర, మినపగుండ్లు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలానే చిన్న దాల్చిన చెక్క వేసుకొని లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి. లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత టర్న్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఫైన్ పౌడర్ లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపు టమాటోలు ఉడికినాయో లేదో చూద్దాం. చూసారు కదా, ఇక్కడ టమాటో మంచిగా ఉడికింది. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మ్యాష్ చేసుకోవచ్చు, లేకపోతే బ్లెండర్ లో వేసుకొని పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఉడికించుకున్న టమాటోని పూర్తిగా చల్లారిన తర్వాత బ్లెండర్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 8 నుంచి 10 వరకు వెల్లుల్లి, కొంచెం అల్లం వేసుకొని పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటో రసం ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ఒక గిన్నెలో 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలానే 2 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడే వరకు వేయించుకోవాలి. అలానే 2 రెమ్మల కరివేపాకు, ముందుగా చీల్చుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసుకొని నూనెలో లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉల్లిగడ్డని వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న టమాటో పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ముందే టమాటోస్ ని ఉడికించుకున్నాం కాబట్టి మళ్ళీ ఆయిల్లో మగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి కలిపి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 cups వరకు వాటర్ తీసుకుంటున్నాను. మీకు సరిపడా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. ఇక్కడ కారం అనేది కంప్లీట్ గా ఆప్షనల్ మాత్రమే, ఎందుకంటే పచ్చిమిర్చి, మిరియాలు యాడ్ చేసుకున్నాం కాబట్టి రసం కొంచెం ఘాటుగానే ఉంటాయి. ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసి టేస్ట్ చూసుకొని లో ఫ్లేమ్ లో 5 to 10 minutes వరకు పొంగొచ్చే వరకు మరలించుకోవాలి. ఇలా బాగా మరలించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మూత పెట్టేసి పక్కకు దించుకోండి. చూసారు కదా, సింపుల్ గా స్పైసీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటో రసం ని రైస్ లోకైనా లేదా సూప్ లో అయినా తీసుకోవచ్చు. ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా జలుబు, దగ్గు తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న హెల్దీ అండ్ టేస్టీ టమాటో రసం ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్స్ లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేస్ట్ లైఫ్ బైట్స్. ఇలాంటి మరెన్నో డెలిషియస్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం టేస్ట్ లైఫ్ బైట్స్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.